అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? మేక కాళ్ళది సూప్ చేసిన, అట్లనే కర్రీ కూడా చేసిన నేను. సూపు కొంచెం డిఫరెంట్‌గా చేసిన అనమాట. మేమెప్పుడు రెగ్యులర్‌గా ఎట్లా ప్రిపేర్ చేసుకుంటామో అది చూపిద్దామని వచ్చేసిన. మేక కాళ్ళు ఉప్పు వేసి ఇట్లా చూపిస్తున్న విధంగా నానబెట్టి పక్కన పెట్టేసేయాలి. 5 లీటర్స్‌ది కుక్కర్ పెట్టేసిన నేనిక్కడ. పెద్ద కుక్కర్ పెట్టిన. ఒక 3 గంటలు నూనె పోసిన అనమాట. ఇదొక 6, 7 స్పూన్ల నూనె ఉంటది. గరం మసాలా వేసుకోవాలి. 2 పెద్ద సైజు ఉల్లిగడ్డలు కూడా ముక్కలు కట్ చేసుకొని ఇట్లా వేసుకొని మంచిగా ఒక 3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. గరం మసాలా అంటే యాలక్కాయలు, దాల్చిన చెక్క, సాజీరా అన్నీ వేసిననమాట. అట్లనే కొత్తిమీర, పుదీనా కూడా వేసేసి మంచిగా కలపాలి. ఒక 4 బగారాకు కూడా వేసేసుకోవాలి. ఇట్లా వేసి ఫ్రై చేయడం వల్ల కర్రీకి కూడా ఫ్లేవర్ వస్తుంది, సూపుకి కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయరి. ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టేసేయరి. ఇవి మేక కాళ్ళు ఒక 6 కాళ్ళు ముక్కలు కట్ చేపించుకొని తీసుకొచ్చినాము. ఇవి ఉప్పు వేసి ఒక 15 నిమిషాలు నానబెట్టి మంచిగా రుద్ది కడగాలన్నమాట. ఒక 5-6 సార్లు కడిగితే మంచిగా ఉంటుంది. ఇవి కూడా వేసేసుకున్నా నేను. ఉల్లిగడ్డలు ఫ్రై అయిన తర్వాత వేసేసుకొని మంచిగా ఒక 10 నుండి 15 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. కొంతమంది అట్లనే కలిపి పెట్టేస్తుంటారు. అట్లా పెట్టకూడదు. ఇట్లా కొంచెం ఫ్రై చేయాలి. 10 నుండి 15 నిమిషాలు ఫ్రై చేయడం వల్ల కొంచెం కలర్ అనేది కూడా మంచిగా వస్తుంది. సూపుది, కర్రీది టెక్స్చర్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక 2 స్పూన్లు అల్లం ఎల్లిగడ్డ, ఒక 1/2 స్పూను పసుపు కూడా వేసేస్తున్నా. మంచిగా కలపాలన్నమాట. ఇది కూడా వేసిన తర్వాత మళ్ళీ ఒక 3 నిమిషాలు బాగా ఫ్రై చేయాలి. ఇట్లనే నూనెలా ఫ్రై చేసి దానికి తగ్గట్టుగా వాటర్ పోసేయాలన్నమాట. ఇది నేను పెద్ద కుక్కర్ తీసుకున్నా కదా, మంచిగా ముక్కలు మునిగే వరకు మంచిగా 2 లీటర్లు వాటర్ పోసేసిన. కొంచెం సాల్ట్ వేసుకోవాలి, మరీ ఎక్కువ వేసుకోకూడదు. విజిల్ పెట్టేసి ఒక 8 విజిల్స్ రానియాలి. ఇది మటుకు గుర్తుపెట్టుకోండి. 8 విజిల్స్ పెడితేనే మనకు సూప్ అనేది మంచిగా వస్తుంది. 8 విజిల్స్ తర్వాత నేను ఇక్కడ కుక్కర్ విజిల్ తీసేస్తున్నా. చూడండి ఎట్లొచ్చిందనేది. సూపు చాలా మంచిగా వచ్చింది కదా. ఇది సూపు కొంచెము ఒక గిన్నెలకు ఇప్పుడు వంపేసుకుందాము. సగమేమో కర్రీకి ఉంచుదాము, సగమేమో తీద్దామన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను కొంచెము వంపేస్తున్నాను అనమాట వేరే గిన్నెలకి. పాయ సూప్ చేసుకుందాము. మేము కంపౌండ్లా ఇట్లనే పాయ సూప్ చేస్తామన్నమాట. కడాయి పెట్టేసి నెయ్యి వేసేసుకొని 1 టీ స్పూను రాగి పిండి వేసుకోవాలి. 1 టీ స్పూను బియ్యం పిండి, మినప్పిండి సద్దలు కలిపి పట్టించినాం అనమాట. అది వేసేసుకొని ఇట్లా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 3 నిమిషాలు ఫ్రై చేసుకొని ఇట్లా సరిపడేటట్టు వాటర్ వేసుకొని ఒక 3-4 నిమిషాలు ఉడికించుకోవాలన్నమాట. ఇందులోనే కొంచెం 1/2 టీ స్పూన్ అంతా కారం వేసుకోవాలి. మేము ఇట్లనే ప్రిపేర్ చేస్తాము. కంపౌండ్లో చేసేటప్పుడు ఏమో వాళ్ళు జొన్న పిండి వేస్తారనమాట. దీనికి తగ్గట్టు ఉప్పు కూడా వేసేసుకొని మంచిగా కలుపుకొని ఒక 10 నిమిషాలు ఇట్లా ఉడకనియాలన్నమాట. ఉడకనిచ్చిన తర్వాత ఇప్పుడు మనం సూప్ తీసినాం కదా పాయది, అది కూడా వేసేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉడకనియాలి. 1/4 టీ స్పూన్ మిరియాల పొడి, 1/4 టీ స్పూన్ గరం మసాలా వేసేస్తున్నా. ఇది 4 మెంబర్స్కి ప్రిపేర్ చేస్తున్నా అని చెప్పిన కదా. ఇప్పుడు ఇది వేసిన తర్వాత ఇంకొక 5 మినిట్స్ ఉడకనియాలి. మొత్తం ఇది 20 మినిట్స్ ప్రాసెస్ జరుగుతుంది. మీరు రాగి పిండి లేకపోయినా జొన్న పిండి వేసుకోండి, జొన్న పిండి లేకపోయినా గోధుమ పిండి కూడా వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ఇట్లా ప్రిపేర్ చేయండి. చాలా మంచిగా ఉంటుంది అనమాట. బొక్కలకు చాలా బలము. కొత్తిమీర వేసేసుకొని దింపేసుకోవాలి. అంతే, సర్వ్ చేసుకునుడే. 15 డేస్కి ఒకసారి ఇట్లా పాయ సూప్ తాగడం వల్ల కాల్షియం బాగా ఉంటుంది అనమాట బొక్కలకు. బొక్కలు నొప్పి ఉన్నప్పుడల్లా నేను ఇట్లనే సూప్ చేసుకొని తాగుతుంటా. పాయ సూప్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కర్రీ వేద్దాము. ఇక్కడ మనం కొంచెము పాయ సూప్ తోటి ముక్కలు ఇట్లా పెట్టేసుకున్నాం కదా, దాంట్లో ఒక 3 టమాటాలు ముక్కలు కట్ చేసుకొని వేసేసుకోవాలి. సరిపడంతా కారం కూడా వేసుకోవాలి. కొంచెం కారం మంచిగా వేసుకుంటేనే టేస్ట్ మంచిగా ఉంటుంది. ఉప్పు కూడా 2 స్పూన్లు వేసేసుకోవాలి. కారం నేను 3 స్పూన్లు వేసుకున్నా. ఒక 2 స్పూన్లు ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసేసుకొని ఇట్లా కలుపుకొని ఒక 2-3 మినిట్స్ ఉడికించుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టి పెట్టేసిన నేను. అది ఇప్పుడు మనము దాన్ని కూడా రసం పోసేసుకోవాలి. చింతపండు రసం పోయడం వల్ల పాయా కర్రీ అనేది మంచిగా టేస్ట్ బాగుంటుంది. మీరు కొంచెమే వేసుకోండి, మరీ ఎక్కువ వేసుకుంటే పుల్లగా ఉంటే కర్రీ అనేది బాగా అనిపించదు అనమాట. మనం టమాటా వేసుకున్నాం కదా, అందుకనే నేను కొంచెం చింతపండు గుజ్జు వేసేసుకొని దీనికి సరిపడేటట్టు వాటర్ వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా ఒక గుప్పెడంతా వేసేసుకొని కలుపుకోవాలి. ఇది ఒక 5-6 మెంబర్స్కి సరిపోతుంది నేను చేసే ఈ కర్రీ అనేది. మీరు కూడా ఒకసారి ఇట్లా ప్రిపేర్ చేయరి, చాలా బాగుంటుంది. ఒక 5 విజిల్స్ పెట్టేసిన నేను. 5 విజిల్స్ తర్వాత ఈ కర్రీ రెడీ అయిపోయింది. కాళ్ళ కర్రీ అనేది, మేక కాళ్ళది కర్రీ. మీరు కూడా ఇట్లనే ప్రిపేర్ చేస్తారా? నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయరి. నేనైతే ఇక్కడ సర్వ్ చేసుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టేసేరి, షేర్ చేయరి, సబ్స్క్రైబ్ చేసుకోరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.